ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో బహుజన సమాజ్ పార్టీ చింతలపూడి నియోజకవర్గ అధ్యక్షులు మర్రి కిరణ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తగా ప్రవేశపెట్టిన మద్యం పాలసీని ఆహ్వానిస్తూ తక్కువ ధరలకే నాణ్యమైన మద్యాన్ని అందిస్తున్నందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా మద్యం పాలసీ విధానంలో గీతా కార్మికులకు 15%, ఎస్సీలకు 5%, ఎస్టీలకు 5%గా మద్యం పాలసీని ప్రవేశపెడితే వెనుకబడిన తరగతులు వ్యాపార రంగంలో అభివృద్ధి చెందుతారని తెలియజేశారు. చంద్రబాబు నాయుడు గారు మరి గత ప్రభుత్వం ఈ మీడియా సమావేశం నిర్వహించడానికి గల కారణం ఏంటంటే, నా పేరు మర్రి కిరణ్, బహుజన సమాజ్ పార్టీ చింతలపూడి నియోజకవర్గ అధ్యక్షుడు. మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి గత ప్రభుత్వం మద్యం పాలసీ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి కొత్త పాలసీని అక్టోబర్ 1 నుంచి మరి మొదలు పెడదామని ఒక స్టేట్మెంట్ మరి మీడియా వార్తల్లో చక్కర్లు కొడుతూ ఉంది. మరి ఇది ఎంతవరకు వాస్తవం నిజమన్నదే మరి తేల్చాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే 100% అంటే 100%లో 15% గీత కార్మికులకి, అదేవిధంగా 5% ఎస్టీకి, ఒక 5% ఎస్సీకి ఇచ్చినట్లయితే వాళ్ళ యొక్క వెనకబడిన తరగతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరు చాలా అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే మరి మీరు కూడా ఒకసారి ఆలోచించవలసిన పరిస్థితి ఏర్పడింది. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వైఫల్యం వల్ల ఎంతమంది వెనకబడ్డారో మీకు అందరికీ తెలిసిన విషయమే. ఆ విధానంగా నాణ్యమైన మందుని తీసుకురాలేకపోయింది. మరి మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాణ్యమైన మందులు తక్కువ ధరలకు ఇస్తానంటాం చాలా సంతోషకరమీయం. మరి ఈ విధంగా ఏవైతే ఉన్నారో గీత కార్మికులకి 15%, ఎస్సీకి 5%, ఎస్టీకి 5%